దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి అన్నవి ప్రతి ఒక్కరూ పాటించాలని స్వామి ఎప్పుడూ చెప్తారు. స్వామి అంటే భయం కన్నా ఇష్టం ఎక్కువ ఉండాలి అంటారు. ఎందుకంటే మనకిష్టమైన వారి కోసం ఎంత కష్టమైన దాన్నైనా చేయటానికి సిద్ధపడతాం. అంతేకాదు తప్పు చేయడానికి భయపడతాం కూడా. ఈ రెండింటి వల్ల సహజంగానే సంఘంలో నీతిని నిలబెట్టగలుగుతాం. స్వామి చెప్పిన విలువలను మనం చేస్తున్న పనిలో పాటిస్తే ఆ పనే పూజ అవుతుంది. అప్పుడే వర్క్ అన్నది వర్షిప్గా మారి స్వామికి నివేదించదగ్గదిగా అవుతుంది. మన వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనలోనే కాక ఈనాటి ఆధునిక వృత్తి ఉద్యోగాలలో విజయం సాధించడానికి కూడా స్వామి చెప్పిన విలువలతో కూడిన ప్రవర్తనే చాలా అవసరం అని అంటున్నారు శ్రీమతి అరుణా మాధవ్. వీరు ప్రస్తుతం చెన్నైలో సిఎస్ఎస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. శ్రీమతి అరుణా మాధవ్తో పరిచయాన్ని ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో విని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. ఈనాటి మన కార్యక్రమంలో మనతో తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోవటానికి వచ్చినవారు శ్రీమతి అరుణా మాధవ్. వీరు పుట్టి పెరిగినది, విద్యాభ్యాసం అంతా విజయవాడలో జరిగింది. హైదరాబాద్, ఢిల్లీ లాంటి పట్టణాలలో కొంతకాలం ఉన్న వీరు తమ ఉద్యోగరీత్యా ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. సాయిరాం అరుణగారు. సాయిరాం లలిత గారు. మా రేడియో సాయి బృందం తరఫున, శ్రోతలందరి తరఫున ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్స్ అండి. మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందర స్వామితో మీ ప్రస్థానం ఏ విధంగా, ఎక్కడ మొదలైందో కొంచెం మాట్లాడుకుందామా? తప్పకుండా. మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందర మొట్టమొదటగా నేను మన శ్రోతలకి, మీ అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకోదలుచుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరియు నా తెలుగు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో మాట్లాడే స్థాయికి ఉన్నదో లేదో ఇది విన్న తర్వాత నాకు కూడా తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి స్కూల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ పడే పరిస్థితుల్లో పెరిగాము. సో మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు దొర్లుకుంటూ వస్తే మీరందరూ నన్ను క్షమించాలి. స్వామి మదర్ టంగ్ అయ్యుండి నేను ఇంకా తెలుగు నేర్చుకుంటూ ఉండడం అనేది జీవితాంతం కూడా జరుగుతుందేమో. కానీ మీరందరూ నాతో ఈ అరగంట, ఈ కొంచెం సేపు నేను మాట్లాడేదాన్ని, నేను చెప్పదలుచుకునే దాన్ని అర్థం చేసుకుంటారని తెలుస్తాను. తప్పకండి. మనం నేర్చుకుంటూ ఉంటేనే మనం ఇంప్రూవ్ అవ్వగలం. ఎలాగ మనం ముందరికి వెళ్ళగలం అంటే నేర్చుకోవటం వల్లనే. అందరం నేర్చుకుంటున్న వాళ్ళమే. తప్పకుండా నిజం చెప్పారు. స్వామిని నేను 1992లో నాకు స్వామి తెలిసారండి. నేను చూడలేదు ఆయన అప్పటికి. మా అక్కకి పెళ్లి చేద్దామని మా అమ్మ నాన్న మొదలుపెట్టినప్పుడు మాకు వచ్చిన మొదటి సంబంధం మా బావగారిది. ఆయన స్వామి చెప్పిందే నేను చేసుకోను అన్నారు. ఎవరి స్వామి, ఈయన చెప్పడం ఏంటి అనుకున్నాము. ఆయన ఒక 4 నెలలు సైలెంట్గా ఉండిపోయారు. అప్పటికి మేము స్వామి ఫోటో చూడడానికి కానీ దేనికి ప్రయత్నం చేయలేదు. 4 నెలల తర్వాత ఆయన వచ్చి స్వామి ఒప్పుకున్నారు, నేను చేసుకుంటాను అన్నారు. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి 1993లో సమ్మర్ కోర్స్ జరుగుతుంది బృందావన్లో. స్వామి సమ్మర్ కోర్స్లో ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం 2 గంటలు మాట్లాడేవారు అందరితోనూ. అప్పుడు మేము మొట్టమొదటిసారిగా మా బావగారు తీసుకువెళ్తే బృందావన్ వెళ్ళడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే స్వామిని, దేవుణ్ణి చూపించింది మా బావగారే మాకు. ఒక్కొక్క కుటుంబంలోకి ఒక్కొక్క మాధ్యమం ద్వారా, ఒక్కొక్క మీడియం ద్వారా, ఛానల్ ద్వారా స్వామి వస్తూ ఉంటారు. భగవంతుడికి కూడా పని చేయడానికి మనుషులు కావాలట. మన ద్వారానే ఆయన పనులన్నీ చేసుకుంటారట. అంటారు కదా, ఇఫ్ నాట్ యూ హూ ఎల్స్ డస్ గాడ్ హ్యావ్ అని. అలాగూ సో మీ కుటుంబంలోకి మీ బావగారి ద్వారా వచ్చారనమాట. బాగుందండి. అవునండి. సో మా బావగారు తీసుకెళ్ళడం జరిగింది మమ్మల్ని, నన్ను, మా రెండో అక్కని. మేము వెళ్ళేటప్పటికీ టైం అయిపోయింది. మేము బయట కూర్చోవాల్సి వచ్చింది. స్వామి దర్శనం అయ్యాక స్టేజ్ మీద నుండి దిగి బయట సరస్వతీదేవి మా విగ్రహం వరకు వచ్చి 2 చేతులు ఎత్తి ఆశీర్వదించి వెళ్ళారు.
అది మొదటిసారి మేము ఆయన్ని చూడడం. కూర్చుని 2 గంటలు ఆయన వచ్చి 2 చేతులు ఎత్తి ఆశీర్వదించి వెళ్ళాక కూడా నేను ఆయనతో కనెక్షన్ చేసుకోవడం అనేది జరగలేదు ఆ రోజు. చూసాము, అందరూ చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నారు, నేను దండం పెట్టుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళడం అలవాటు. నేను చిన్నప్పటి నుంచి ఏ గుడి చూసినా చేతులు పెట్టి దండం పెట్టుకోవడం అలవాటు నాకు. ఆయనకి కూడా నేను దండం పెట్టుకున్నాను, లేచి వచ్చేసాము. ఆ రోజు నుంచి మా బావగారు రోజు సమ్మర్ కోర్స్కి తీసుకుని వెళ్ళేవారు. నేను ఆయన్ని తిట్టుకునేదాన్ని, నా సమ్మర్ హాలిడేస్ నేను ఎందుకు రోజు 2 గంటలు కూర్చోవాలి అని. కానీ నాకు దాని విలువ చాలా ఏళ్ల వరకు తెలియలేదు. తర్వాత స్వామి సమ్మర్ కోర్స్ మానేశాక ఆయన నోరు తెరిస్తే చాలు, ఆయన డిస్కోర్స్ వింటే చాలు అనుకునేవాళ్ళం. సో అలా స్టార్ట్ అయిన స్వామి నాకు ఒక 2-3 ఏళ్ళు పట్టింది ఆయనతో. అందరు చెప్పేవాళ్ళు, స్వామి మాకు తల్లితో సమానం, తండ్రితో సమానం. నేను మొట్టమొదటిసారిగా అనుకున్నాను, స్వామి నాకు అన్నయ్యలు లేరు ఇంట్లో, నాకు ఒక అన్నయ్య కావాలి, నాకు ఒక ఫ్రెండ్ కావాలి. సో ముందర ఫ్రెండ్ అవి చూడండి, తర్వాత అన్నీ అవ్వచ్చేమో అని. అలాగే మాట్లాడేదాన్ని. అలాగే ఆయన చూసిన ప్రతిసారి అలాగే ఉన్న మనసులో ప్రశ్నలన్నీ అడుగుతూ ఉండేదాన్ని. నా మొట్టమొదటిసారి, అదే పర్హాప్స్ చివరిసారి, అదే నా జీవితాంతానికి ఆయనతో స్టార్ట్ అయిన బంధం. ఒకసారి నేను టీవీలో చూశాను, మీడియా వాళ్ళకి ఏది తోస్తే వాళ్ళు అదే మాట్లాడతారు, అదే చూపిస్తారు. సో స్వామి ఎక్కడి నుంచో విభూది తీస్తారు, స్వామి ఇది చేస్తారు, అది చేస్తారు. నేను అప్పుడు అనుకున్నాను, స్వామి వీళ్ళందరికీ అసలు మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఆయన ఎప్పుడు చెప్తారు, నువ్వు సరిగ్గా ఉంటే ప్రపంచం సరిగ్గా ఉంటుంది, మీరు ఎందుకు ఈ అవకాశం ఇస్తున్నారు, వీళ్ళందరూ ఎవరు అసలు ఇలా మాట్లాడడానికి చూపించడానికి. ఆ నిమిషంలో నాకు కూడా మనసులో ఏదో అనుమానం వచ్చి ఉంటుంది. రాలేదని నేను అబద్ధం ఆడను. దర్శనంలో కూర్చున్నాను వెళ్ళి. నాకు ఎప్పుడు సరైన జగ దొరికేది కాదు. ఎప్పుడు నేను బయటే కూర్చునేదాన్ని. బయట కూర్చున్నాను. స్వామి ఈ బృందావనంలో బయటికి నడుచుకుని వచ్చారు. నేను కూర్చున్న చోటికి వచ్చి నా ఎదురుగుండా నుంచున్నారు. నేను మొదటి రోలో కూర్చున్నాను. అప్పుడు అనుకున్నాను తలెత్తి చూస్తూ, చూద్దాము ఈయన విభూది ఎక్కడి నుంచి తీస్తారో అని. ఆయన చేతి స్లీవ్ని మోచేయి వరకు మడిచి పైకి, కేవలం నేను చూడడం కోసమని నా తల మీద నుంచి ఆ చెయ్యి పైకెత్తి విభూది నా కళ్ళెదురుగుండా తీసి నా వెనకాల ఆవిడకి ఇచ్చారు. నేను చెయ్యి కూడా జాచలేదు, ఇలా చూస్తున్నాను. ఆ మిగిలిన చేతికున్న విభూది నా తల మీద రుద్ది, ఆయన నవ్విన నవ్వు, నేను అదే అంటారు చిన్నపిల్లలు దేవుడితో సమానం, వాళ్ళు నవ్వితే మీరు ఇంక అలా పడుంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళ చుట్టూరానే తిరుగుతూ ఉంటారు. నాకు ఆ రోజు అర్థమైంది, దేవుడు నవ్వితే చిన్నపిల్లలు నవ్వినట్టు ఉంటుంది. అంతేనండి. ఆ తర్వాత నాకు ఇంకా అనుమానాలు లేవు, ప్రశ్నలు లేవు. స్వామి ఏం చేస్తే అది. అంతే. మన స్వామితో ఉన్న అందమైన ఎక్స్పీరియన్స్ మనందరికీ ఏంటంటే, స్వామి ఎప్పుడు ప్రశ్నించొద్దు అని చెప్పరు. మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయో నా దగ్గరికి తీసుకురండి, మీ కష్టాలని, మీ ప్రశ్నల్ని, మీకు ఉన్న దురాలోచనల్ని అన్నీ నా దగ్గరికి తీసుకురండి, నాకు ఇచ్చేయండి, అవన్నీ నా దగ్గర నుంచి ప్రేమను తీసుకెళ్ళండి అని చెప్తారంతే. సో మనందరికీ అనుభవమే. ఏదో ఒకసారి జీవితంలో ఏదో ఒక ప్రశ్న తీసుకుని స్వామి దగ్గరికి వెళ్ళడం, ఆయన అత్యంత అద్భుతమైన రీతిలో అది ఇంకా ఎలా తీరుస్తారంటే జన్మలకి ఇంకా అసలు ఆ ప్రశ్నే ఉండదు మనకి. ఇంకా ఒక స్టేజ్ దాటాక ప్రశ్నలే లేవు, స్వామి ఒక్కరే మిగులుతారు. చాలా బాగుందండి. చాలా వింటూ ఉంటే చాలా అందంగా ఉంది. ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అది ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. ఇవాళ మనం ప్రస్తుతం చర్చించుకోబోయే అంశాల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఉద్యోగరీత్యా మీరు సిఎస్ఎస్ కార్ప్ అనే ఆర్గనైజేషన్లో బిజినెస్ ఫైనాన్స్కి ఏవీపీ అంటే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కింద పనిచేస్తున్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు మనం ఈనాటి యువతని చూస్తే, ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రయత్నిస్తున్నది ఏంటంటే, ఈనాటి యువతకి స్వామివారి యొక్క సందేశాన్ని అందించే ఒక చిన్న ప్రయత్నం. ఆ సందేశం స్వామి మనకి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, ఇలా ఉండండి బంగారు, ఇలా చేయండి అని చెప్పినప్పుడు అది ఎలా చెయ్యాలో కూడా మన స్వామి మనకి చెప్పారు.
ఒక మార్గాన్ని చూపించకుండా నడవమని స్వామి ఎప్పుడు మనకి చెప్పలా. కాకపోతే ఈ నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చితకా సమస్యలు, ఆబ్స్టికల్స్, వీటన్నిటి వల్ల మనం ఎలా చేయాలి, స్వామి చెప్పిన విలువల్ని ఎలా ఫాలో అవ్వాలి అనే ఒక కన్ఫ్యూజన్ మనకి క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ మనం మన ఇండియన్ సొసైటీలో చూస్తే మనం చదువు పూర్తయ్యేదాకా తల్లిదండ్రి దగ్గర ఉంటాము. ఒకవేళ దూరంగా ఉన్నా కూడా ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ఉంటామన్నమాట. అలాంటి మనం ఒక్కసారి బయట ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో జాయిన్ అయ్యి ఉద్యోగ రీత్యా పనిచేయడం, అది కొద్దిగా మనకి కల్చరల్ షాక్ లాగా అనిపించవచ్చు. ఎలా హ్యాండిల్ చేయాలి వీటన్నిటినీ స్వామి ఎప్పుడు కూడా సమాజంలో ఉండద్దు, మీరు పైకి ఎదగద్దు అని చెప్పాల. అన్నీ చేయండి, సరి అయిన పద్ధతిలో చేయండి అని చెప్పారంతే. సో ఈ నేపథ్యంలో స్వామి చెప్పిన విలువలను ఏ విధంగా ఆచరణలో పెట్టగలమో అనే విషయాన్ని మీ అనుభవాల ద్వారా తెలుసుకుందామని ఓ చిన్న ప్రయత్నం ఇది. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని యూనివర్సిటీ లెవెల్ నుంచి జీవనోపాధికై మన యువత అనేక రంగాల్లో ప్రవేశిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు మహిళలు కూడా ప్రతి రంగంలోనూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఛాలెంజెస్ని, ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు, వాటిని సమర్థవంతంగా స్వామికి నచ్చే విధంగా స్వామి ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఎలా అధిగమించి పైకి రావాలి అనే విషయాన్ని మీ ద్వారా తెలుసుకుందామని ఒక చిన్న ప్రయత్నం ఇది. దాని గురించి ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా అండి. నేను మొట్టమొదటి ఉద్యోగం 2002లో స్టార్ట్ అయింది నాది. ఆ రోజుల్లో కొన్ని కంపెనీలు యుఎస్ నుంచి వచ్చి మొదలుపెట్టాయి. అప్పుడే మొదలైంది ఆ కల్చర్. జీఈ, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇట్లాంటివి. 13 ఏళ్ళు అయిందనమాట మీరు మీ కెరియర్లోకి వచ్చి? అయిందండి, 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళు ఎలా అయింది అనేది స్వామికి నాకే తెలుసు. సో నేను జీఈతో మొదలుపెట్టాను, ఎంట్రీ లెవెల్లో మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టినప్పుడు నాకు వాళ్ళు ఉద్యోగం పేపర్లో ఇవ్వలేదు. 3 నెలలు కాంట్రాక్టర్ కింద ఇచ్చారు. ఆ 3 నెలలు నేను కష్టపడి పనిచేశాకే నాకు పర్మనెంట్ ఎంప్లాయీ స్టేటస్ ఇచ్చారు. సో విజయవాడ లాంటి ప్రదేశం నుంచి వచ్చి మీరు అన్నట్టు అమ్మా నాన్న దగ్గర చదువుకుని మమ్మల్ని ఎప్పుడూ హాస్టల్కి కూడా పంపించలేదు వాళ్ళు. మొట్టమొదటిసారిగా ఒక కంపెనీ లాంటి చోట్ల రోజంతా మనకి తెలియని వాళ్ళతో గడుపుతూ, అది అమ్మాయిలు అవనండి, బాసులు అవనండి, అబ్బాయిలు అవనండి, వీళ్ళందరూ వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు, వేరే వేరే ప్రదేశాలు. వాళ్ళ పెంపకం వేరు, వాళ్ళని పెంచిన పద్ధతి తీరు వేరు. వాళ్ళతో మెలగాల్సి వచ్చినప్పుడు మనము వెళ్ళే స్వామి చెప్పేది విని ప్రతి సమ్మర్ కోర్స్లోనూ స్వామి చెప్పే చిన్న చిన్న వాటి దగ్గర నుంచి మొదలుపెట్టివి చాలా ఆయన చెప్పేవి ఎంత పాటించాలి, ఎంత వరకు వీలైతే అంత పాటించాలి అనే మైండ్ సెట్లో మనం ఉంటాము. స్వామి అంటే ఎవరో తెలియని వాళ్ళతో మెలగాల్సి వస్తుంది. ఆయన పేరు మనం ఎత్తకపోయినా మన డెస్క్ మీద ఆయన ఫోటో చూసి ఎవరు అనే వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మొదలైపోతుంది. అక్కడ మనం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళతో రోజుకి 9 గంటలు ఉండాల్సి రావడం, వాళ్ళతో కామన్గా ఏంటి అందరికీ అనే దీనికి వచ్చేటప్పటికే కొన్ని నెలలు అయిపోతాయి. కార్పొరేట్ ఆఫీసుల్లో పని 60% ఉంటే 40% ఈ మనిషి ఎవరితో ఎంత మెలగగలుగుతోంది, అందరితో నవ్వుతూ మాట్లాడుతుందా, లేకపోతే మనసులో ఉన్న మూడ్ బయటికి కనిపిస్తూ ఉంటుందా, ఎంత బాగా మాట్లాడగలుగుతోంది ఒక గ్రూప్లో, ఇవన్నీ గమనిస్తారు వాళ్ళు. అంటే హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, ఒక వ్యక్తిగా, ఒక ఉద్యోగిగానే కాకుండా ఒక వ్యక్తిగా మీరు ఎలా ఉంటున్నారు అనేది కూడా ఆ పరిశీలనలో భాగం అన్నమాట. అవునండి. మాకు ప్రతి సంవత్సరం అప్రైజల్స్ చేసినప్పుడు అప్రైజల్స్లో ఇవి కూడా ఉంటాయి. వీళ్ళ విలువలు ఎంత, వీళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి, వీళ్ళు కంపెనీలో మీకు ఒక పని ఇస్తే కొన్ని పనులు ఎలా ఉంటాయి అంటే మీరు కంపెనీ కోసం కొంటారు, కంపెనీ డబ్బులు వాడి కొంటారు. అలాంటి రోల్స్లో ఉన్న వాళ్ళని వీళ్ళకి ఎంత ఇంటిగ్రిటీ ఉంది,
ఓకే, వీళ్ళు కంపెనీ కోసం పనిచేస్తున్నారా, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారా, ఇవన్నీ చూడడానికి కూడా పాయింట్స్ ఉంటాయి. సో అది అందరికీ అప్లై చేస్తారు వాళ్ళు. వీళ్ళు అంటే నాకు ఒక్కొక్కసారి అనిపించేది, స్వామి చెప్పిందే చేయడానికి ట్రై చేస్తున్నారు, వీళ్ళకి ఇంటిగ్రిటీ ఉందా, వీళ్ళు అబద్ధాలు ఆడతారా, ఇవన్నీ గమనించుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో మనం స్వామివారు చెప్పిన ప్రిన్సిపల్స్ని ఆర్ విలువల్ని ఫాలో అయితే ఇంకా పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ ఎంత మటుకు ఏ రకంగా ఫాలో అవ్వగలం అనేదే ఛాలెంజ్ అనుకుంటున్నాను. మీరేమంటారు? ఎంట్రీ లెవెల్లో అదేనండి ఛాలెంజ్. ఎందుకంటే పని చేయడానికి కావాల్సినంత బ్రెయిన్ స్వామి ఇస్తారు ఆల్రెడీ. అందరికీ, ప్రతి మనిషికి ఆయన తెలివితేటలు తక్కువ ఇవ్వరు. అది దాన్ని ఎలా వాడుకోవాలనేది మన బట్టి ఉంటుంది. నిజమే. ఆయన పాపం ఎవరికి ఏ బయస్ చూపించరు, అందరికీ అన్నీ ఎక్కువగానే ఇస్తారు. మనం వాటిని ఎంతవరకు ఎంత కరెక్ట్గా వాడుకుంటాం అనేది అదే ఆయన కూర్చుని మనని చూసేది అదే. వీళ్ళు ఎంత వాడుకోగలుగుతున్నారు నేను ఇచ్చిన దాన్ని. అందుకని తెలివితేటలు వాడేసి పని అయితే చేసేస్తాం. కొంచెం మంది ఎక్కువ కష్టపడి పని చేస్తారు, ఎక్కువ గంటలు చేస్తారు. అదే పని కొంచెం మంది తక్కువ గంటల్లో చేసి తిరిగి వస్తారు. సో కాఫీలకు వెళ్తారు, ఫ్రెండ్స్ చేసుకుంటారు. అట్లా పని 60% బాగానే అవుతుంది. ఆ 40% స్వామి చెప్పింది ఇందులోకి ఎలా తీసుకురావాలి అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఎంట్రీ లెవెల్లో కొంచెం ఎక్కువ ఛాలెంజ్గా ఉంటుంది. ఒక అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చి ఒక 4 స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళ ఇదే వేరు. ఒకళ్ళు ఆర్మీ నుంచి వస్తారు, వాళ్ళకి వాళ్ళమ్మ నాన్న నేర్పించింది మాట్లాడతారు. ఒకళ్ళు వాళ్ళకి అసలు టెంపుల్స్కి వెళ్ళడం ఆర్ ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో చేసి ఉండరు. ప్రతి ఒక్కళ్ళు వివిధ రకాలైన పందాల నుంచి, బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అండ్ వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నది అందరికీ ఎవరికి వాళ్లే కరెక్ట్ అనుకుంటారు. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో వీళ్ళందరితో కలిసి మనం జెల్లయి ఎలాగూ స్వామి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ అప్లై చేయాలి అనేది అనమాట. అదే పెద్ద ఛాలెంజ్ అయ్యి ఉండొచ్చు మీకు. అదే పెద్ద ఛాలెంజ్ అయిందండి. ఆ లెవెల్లో అందరూ కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు. అందరికీ వచ్చే ప్రైజుల్లో ఎక్కువ ఇంక్రిమెంట్ రావాలని, ఎదగాలని గబగబా. ఈ కాలంలో అందరికీ గబగబా ఎదగాలని, త్వరగా అయిపోవాలి, మంచిగా ఎదగాలి అనుకునే వాళ్ళు 10 మందిలో 2 ఉంటారు. నేర్చుకుని ఎదుగుదాం అనుకునే వాళ్ళు 8 మందికి పైకి వెళ్ళిపోవాలి. సో ఆ ప్రయత్నంలో పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం, ఉన్నది లేనిది కల్పించడం, ఇవన్నీ ఎంట్రీ లెవెల్లోనే స్టార్ట్ అయిపోతుంది. వచ్చే లెవెల్స్లో ఉండవు అని చెప్పట్లా, కానీ మన జీవితంలో పెద్ద షాక్ ఎంట్రీలోనే పడుతుంది. తర్వాత మీరు అలవాటు చేసేసుకుంటారు, మీరు మీ గార్డ్ వేసేసుకుంటారు. మీకు అర్థమైపోతుంది ఒక మనిషిని చూడంగానే. అందులో స్వామి ఎప్పుడు చెప్తారు, ఆడవాళ్లకు ఉన్నంత ఇంట్యూషన్ ఎవరికి ఉండదు, వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఒకసారి నాతో కూడా అయ్యింది, ఉన్నవి లేనివి కల్పించారు, నేను అన్నవి అననివి. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఎన్నిసార్లు చెప్పారు టాక్ లెస్ అండ్ వర్క్ మోర్. పని చూసుకుని బయలుదేరండి, ఎంత పని ఉంటే అది. అండ్ తక్కువ మాట్లాడితే తప్పేంటి అందులో, ఇట్లాంటివన్నీ కనీసం రావు. మా అమ్మమ్మ చెప్పేది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. నేను ఎంతవరకు ఎంటర్టైన్ వదలుచుకున్నానో అంతే మాట్లాడతాను. ఆ తర్వాత లేచి వెళ్ళిపోవడమో లేకపోతే అట్లా స్టార్ట్ అయింది నాకు అక్కడి నుంచి. సో ఒక ఛాలెంజ్ కానీ లేదు, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఒక కన్ఫ్యూజన్ మనకి ఎదురైనప్పుడు ఎలాగూ దీన్ని హ్యాండిల్ చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు స్వామి చెప్పిన మెసేజ్ గుర్తు రావటమే కాదు, దాన్ని ఏ రకంగా అప్లై చేయాలి ఆ సిచ్యువేషన్కి అనేది తెలుసుకోగలిగారు మీరు. తప్పకుండానండి, అంతే. అంటే అది ఆయనే తీసుకొచ్చారు, లేకపోతే అది తెలుసుకోలేము. లేకపోతే అలాగే కంటిన్యూ అయిపోయి ఆ వచ్చే ఎదిగే ప్రతి లెవెల్లోనూ ప్రతిసారి అదే దెబ్బ తగలకూడదు. సో ఆయన ఏ పాయింట్లో ఎవరికి ఎక్కడ ఏం నేర్చుకోవాలి అనేది నేర్పించి అప్పుడు తీసుకెళ్తారు. నేను ఎంట్రీ లెవెల్లో 4-5 ఏళ్ళు చేశాను. అంటే రోల్స్ మారుతాయి, చేసే పని మారుతుంది, పెరుగుతుంది, ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. కానీ నాకు ఆ వచ్చిన పాఠం
మొదటి సంవత్సరం తర్వాత నేను ఆ 5 ఏళ్ళు మర్చిపోలేదు, నేను ఇప్పటికీ మర్చిపోను. నేను అందరూ అంటారు నేను బాగా నవ్విస్తాను దీని మీద ఒక టేబుల్లో కూర్చొని మాట్లాడితే అని. ఎంత నాన్ కాంట్రవర్షియల్గా మాట్లాడాలో అలా మాట్లాడతాను. నేను ఎవరిని, ఒక మనిషిని కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ని కానీ, ఒక మతాన్ని కానీ, నేను అలాంటి టాపిక్స్కే వెళ్ళను. మన స్వామి చెప్పారు కదా, ఎప్పుడు చెడు మాట్లాడద్దు అని. చెడు మాట్లాడద్దు, చెడు వినద్దు, చెడు చూడద్దు. సో అది ఇక్కడ మీరు ఫాలో అవుతున్నారనమాట, ఆ ప్రిన్సిపల్ తీసుకున్నారు. ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు. ఎవరి గురించి, దేని గురించి, ఎవరి నమ్మకాల గురించి, ఎవరి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ల గురించి, దేని గురించి అయినా చెడు మాట్లాడి ఏమొస్తుంది? అదే మంచి మాట్లాడి నలుగురు నవ్వితే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. ఆ పని వల్ల వచ్చే స్ట్రెస్ పోతుంది, కొంచెం నవ్వుకుని బయటికి వస్తే. అప్పటి నుంచి నేను అదే చేస్తున్నాను. బాగుందండి. ఇది ముఖ్యంగా మన కొత్తగా కాలేజ్ అప్పుడే ఫినిష్ చేసుకుని ఇలా కార్పొరేట్స్లోకి, లేదు పెద్ద పెద్ద ఆఫీసులు, కంపెనీల్లోకి మీరు అన్నట్టు ఎంట్రీ లెవెల్లో వచ్చిన వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు అనుకోవద్దు, మనం పరిస్థితులు అందాం. ఎందుకంటే మన ఇంట్లో ఉండే పరిస్థితులు వేరు, బయటికి ఒకసారి వస్తే మనం ఎదుర్కొనే పరిస్థితులు వేరు. ఎస్పెషల్లీ మనం 20 మందితో కలిసి ఒక టీంలో పని చేయాల్సి వచ్చినప్పుడు అటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, ఎలాగూ స్వామి ప్రిన్సిపల్స్ని అప్లై చేసుకుంటూ డే టు డే యాక్టివిటీలో పైకి ఎదగాలి అనేది చెప్పారు. ఈ పైకి ఎదగడం అనేది రకరకాలుగా ఉంటుంది, మీకు తెలుసు. మీరు టాప్ మేనేజ్మెంట్లో ఉన్నారు ఇప్పుడు. సో ఆ ఎదుగుదల అనే కాన్సెప్ట్ని కనుక మనం తీసుకున్నట్టయితే దాని గురించి మీరేమైనా చెప్తారా? అంటే నా ప్రశ్న ఏమిటంటే, ఎదగడం అందరూ కోరుకుంటారు. ఒక లెవెల్లో ఎంటర్ అయినప్పుడు అక్కడే ఉండిపోవాలని ఎవరం అనుకోం, పైకి వెళ్ళాలనే కోరుకుంటాం. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఎటువంటి మార్గాలు మనకు ఎదురవుతాయి, దానిలో మనం అంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఒక మార్గాన్ని ఎంచుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి? దీని గురించి కొంచెం వివరణిస్తారా? ఎదగడం అనేది ప్రతి మనిషికి అది వాళ్ళ దృక్పథం అండి. ఎలా ఎదగాలి, కొంచెం మంది నేను 4 ఏళ్లలో అంత ఎదగాలి, కొంచెం మంది నేను నెక్స్ట్ ఇయర్ ఇంతవరకు చేరితే చాలు అనుకుంటారు. అదే ఎదగడం, నా ప్రకారం ఎదగడం అనేది, మీరు ప్రతిదీ మనకు తెలుగులో చెప్తారు, అన్నప్రాసన రోజే ఆవకాయ. అలా ప్రతిదీ మీరు స్టార్ట్ అయిన వెంటనే చేసేయాలి, 2 ఏళ్లలో నేను ఇక్కడ వరకు ఈ పని చేసేసేయాలి ఇట్లా అనుకునే, నేను అట్లా మొదలు పెట్టలేదు. మనకి వెరీ ఫేమస్ జాబ్ ఇంటర్వ్యూస్లో వెరీ ఫేమస్ క్వశ్చన్ మీకు తెలిసే ఉంటుంది, వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? 5 ఏళ్ల తర్వాత మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు, ఏం సాధించాలని అనుకుంటున్నారు అనే ప్రశ్న జనరల్లీ ప్రతి ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్న. సో దాన్ని బట్టి మేబీ ఇదే అసెస్ చేస్తారేమో అనుకుంటున్నాను, మీరేమంటారు? అలాంటి ప్రశ్నలు ఎంట్రీ లెవెల్లోనూ, 2nd or 3వ జాబ్ మారేటప్పుడు అడిగితే చాలా భగవద్గీతలో కృష్ణుడిలాగా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. మీరు అంటే మనసులోంచి రాకపోవచ్చు, కానీ ఆన్సర్ అట్లా ఇవ్వాల్సి వస్తుంది, సమాధానం. నేను 2 ఏళ్లలో సీనియర్ మేనేజర్ని అవ్వాలనుకుంటున్నాను ఇట్లా. కానీ ఒక లెవెల్ దాటేశాక అలాంటి క్వశ్చన్స్కి, అంటే నా వరకు నేను పోయిన 2-3 ఏళ్లలో మారిన ఉద్యోగాల్లో ఆ క్వశ్చన్కి ఇది ఎట్లా అవుతుందో చూసి, ఈ ఉద్యోగంలో నేను ఎంతవరకు నేర్చుకుంటానో చూసుకుని అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పాను. నేను 5 ఏళ్లలో నేను ఇక్కడ ఉండాలని ఇందులో చేరట్లేదు, నేను ఇందులో ఏం నేర్చుకోగలను అని చూసుకుని చేరి అప్పుడు ఆలోచిస్తాను 2 ఏళ్ల తర్వాత నేను నేర్చుకున్న దాన్ని ఎక్కడ వాడచ్చు అనేది చూసుకుని. అది మీరు ఎదగంగా మీరే అన్నారు 13 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ 3-4 ఏళ్ళు చాలా డిప్లొమసీ అవసరం, ఎందుకంటే అదే చూస్తారు. వీళ్ళు యాక్చువల్గా ఏంటి వీళ్ళు అనేది చూడరు. వీళ్ళు ఎంత మాత్రం చుట్టుపక్కల వాళ్ళతో కలిసి పని చేయగలరు, కలిసి నడవగలరు అనేది చూస్తారు. నొప్పింపక తానొవ్వక అనేదే ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే
అది ఒక డైకోటమీ అయిపోతుంది. మనం స్వామిని ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ 2 చోట్ల 2 కాళ్ళు పెడతాం అనుకుంటాం. కానీ ఒక 2 పడవల్లో 2 కాళ్ళు పెట్టి ఎంత దూరం వెళ్ళగలం? ఒక చోటకి వెళ్ళిపోవాల్సిందే. కానీ రెండో పడవని అవుట్ ఆఫ్ సైట్ అవ్వకుండా చూసుకోవాలి. నేను స్వామి వైపు గెంతి రెండో పడవని నాకు అట్లీస్ట్ నా రీచ్లో ఉండేట్టు చూసుకుంటుంటేనే ఈ 13 ఏళ్ళు ఆయన నాతో ఉండి నేను ఎక్కడున్నానో అక్కడ ఉన్నాను. సో ఒకసారి మనం స్వామిని ఇఫ్ వీ చూస్ స్వామి ఓవర్ ద వరల్డ్ ఆర్ అలా కాకపోయినా మీరు చెప్పినట్టు నేను స్వామి ప్రిన్సిపల్స్నే ఫాలో అవుతాను అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని దానికి కట్టుబడి ఉంటే ఐ థింక్ స్వామి కూడా మీకు అదే రకంగా సహకారం పంపించే ఉండొచ్చు, గైడ్ లైన్స్ కానీ. ఆయన ఎప్పుడు ఉంటారండి. ఆయన ఛాలెంజ్ వచ్చినప్పుడే కాదు, ఈ చాలాసార్లు లైక్ ఐ సెడ్ డైకాటమీ వస్తుంది. అంటే నోరు మూసుకుని కూడా నుంచోలేం, మీకు నచ్చకపోయినా కూడా ఏదో ఒకటి చెప్పాలి. ఒక 5 ఉంటే 5వ వాడు చెప్పిన దాన్ని బట్టే అది వీటో లాగా అయిపోతుంది. నేను 5వ దాన్ని అయ్యుండి కామ్గా ఉంటే అవ్వదు. అంత చర్చ ఊరికే సమయం వృధా అయిపోతుంది. ఏదో ఒకటి అనాలి. 2 మీకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు నాకు ఇంకెవరున్నారు? ఆయనకి మనం తప్పితే ఎవరు లేనట్టు. అలాంటప్పుడు నేను లాటరీ అండి. ఆయన ఏం చెప్పిస్తే నా చేత నేను అదే చెప్తాను. ఎందుకంటే నేను 2 నమ్మనప్పుడు రెండిట్లో బెటర్ డెవిల్స్ లాగా రెండిట్లో ఉన్న దాంట్లో ఆయన నన్ను ఏం చేయమంటున్నారో నేను అదే చేస్తాను. నేను ఎంట్రీ లెవెల్ అయ్యాక ప్రతిసారి స్వామి మన పక్కన ఉన్నారు, వస్తున్నారు, ఇలా చేస్తే ఆయన నచ్చుతుందా, ఈ మాట చేస్తే ఏమనుకుంటారు, ఆయన ఏమనుకుంటారు, ఇంత సమ్మర్ కోర్సులు చెప్పి ఇదేమిటి, ఇట్స్ లైక్ సమయం వచ్చినప్పుడు మనం వాడుకోలేకపోయినప్పుడు పోనీ వాడుకోకర్లా బేసిక్ విలువలు ఆయన నేర్పించినవి. అబద్ధం ఆడకండి, ఊరికే అన్ప్లెజెంట్గా మాట్లాడకండి, ఎవరిని నొప్పించకండి, ఎవరి మనసు బాధ పెట్టకండి. ఇవన్నీ చాలా ఈజీ, చాలా సులువుగా చెయ్యాలి అని అనుకోవాలి అంతే మనసులో. అవి చేయడం మొదలు పెడితే చాలా సులువుగా చేయొచ్చు. చెయ్యాలి అని మనసులో ఒకసారి సంకల్పించుకుని చెయ్యటం అంటూ మొదలు పెడితే దానికి భగవంతుడి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందేమో కదా. మీ జీవితంలో మీ అనుభవాల ప్రకారం చూసినట్టయితే మీరు ఒకసారి నేను ఇలాగే ఉండాలి అని ఎప్పుడైతే అనుకున్నారో దానికి కట్టుబడి ఉన్నారో, మీరు చెప్తున్న దాని ప్రకారం స్వామి హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ యూ. స్వామి హ్యాడ్ ఆల్వేస్ సెంట్ హిస్ సపోర్ట్ అండ్ గైడెన్స్ టు యూ. సో మనం ఎలా చేయాలి అని భయపడాల్సిన అవసరం అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. భయం ఏం అక్కర్లేదండి, ఎందుకంటే ఆయన ఏం చేసినా మంచికే చేస్తారు అని మనకు తెలుసు. మన అమ్మ మన గురించి అనుకోక కూడా చెడు తలవుతుంది. స్వామి అంతే, ఆయన అనుకోకపోయినా అనుకున్నా కూడా చెడు అనేది రాదు ఆయన వైపు నుంచి. మనకి ఆ మాత్రం నమ్మకం ఉంటే చేసేవన్నీ సరిగానే చేస్తాము. నాది ఒక 6 ఏళ్ల తర్వాత నేను ఒక వేరే ఉద్యోగంలోకి మారినప్పుడు, అంటే న్యాచురల్గా అది నెక్స్ట్ లెవెల్లో, అక్కడ చాలామంది నాలాగే ఎదిగి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే కష్టమైనా కూడా సరి అయిన మార్గంలో ఎదిగి వచ్చిన వాళ్ళు అనమాట. అలా కాకుండా వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. డైకాటమీ కంటిన్యూస్ ఎక్కడికి వెళ్ళినా. సో 2 రకాలు ఉంటారు. 2 రకాలు ఉంటారు. అండ్ కొంచెం మంది వాళ్ళ పద్ధతులు మార్చేసుకుంటారు, వాళ్ళు వచ్చిన మూలాలు మర్చిపోతారు, వాళ్ళకి నేర్పించిన బేసిక్ వాల్యూస్ మర్చిపోతారు, పడిపోతారు, ఒక రకమైన ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు త్వరగా ఎదుగుతారు ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళు కూడా మీతో కలిసి నడిచి మీతో కలిసి తింటారు. అలాంటప్పుడు మళ్ళీ మొదలైపోతుంది మనసులో. అలాంటప్పుడు నేను ఒక్కటే చెప్పుకునేదాన్ని, స్వామి ఎప్పుడు చెప్తారు, ఇట్ ఈస్ బెటర్ టు బీ నో కంపెనీ దాన్ బ్యాడ్ కంపెనీ. ఒక్కదానే కూర్చుని తిన్నా పర్వాలేదు, ఒక్కదానే పని చేసుకున్నా పర్వాలేదు, వీళ్ళతో మటుకు కనిపించకూడదు.
నేను వీళ్ళతో పూసుకుని తిరగడం, వీళ్ళతో బయటికి వెళ్ళడం, ఇలాంటి సోషల్ అంటే ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు చాలా ఈవెంట్స్ ఉంటాయి, అందరం కలిసి వెళ్ళే ఉంటాయి, కొన్ని నార్మల్గా ఒట్టి చిన్న గ్రూపులు వెళ్ళే ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ వర్క్. వెళ్ళను అనలేను, వెళ్ళను అంటే మీరు బయట పెట్టేస్తారు, అంటే నాకేం సంతోషం లేదు ఉండడం అక్కడ. అలాని వెళ్తే అది ఆ మొత్తం అట్మాస్ఫియర్ మీది కాదు. అలాంటప్పుడు అదొక డెసిషన్, అదొక కన్విక్షన్, లేదు నేను వెళ్ళను. నేను వెళ్ళినా కూడా నేను ఇంతసేపే ఉంటాను, నేను వచ్చేస్తాను. సపోజ్ మీరు ఒక టీమ్ డిన్నర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, దానివల్ల నేను కొన్నిసార్లు దానివల్ల నాకు ఫార్మల్గా వినాల్సి వచ్చింది. కానీ కన్విక్షన్ చాలా గొప్పది వాటన్నిటికన్నా. ఒకసారి వింటాం, 2 సార్లు వింటాం, తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎవరి వాల్యూస్ వాళ్ళవి, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. పని బాగా అవుతుంది కదా, పనిలో వర్క్ ఈజ్ వర్షిప్. స్వామి చెప్తారు, వెన్ భక్తి ఎంటర్స్ వర్క్ ఇట్ బికమ్స్ వర్షిప్. అదే చేయాలి. అది కాకుండా మిగతా ఏదైనా అది ఇట్స్ ఆల్ అబౌట్ చాయిసెస్. మీకు ఏది కావలిస్తే మీరు అదే చేయాలి. ఆ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆయన మీతో ఉంటారు, అది చూపిస్తారు ప్రతిసారి. అది మీకు తెలుస్తుంది ఆయన మీతో ఉన్నారు. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా, లేదు మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాక మీరు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా ఆయన రెండు చోట్ల ఉంటారు, బయటికి తీసుకొస్తారు. అలా నేను అవాయిడ్ చేసిన బ్యాడ్ బట్ నేను అనుకోవడం నాకు అనిపించింది, పాపం వాళ్ళందరూ మంచి వాళ్ళే, వాళ్ళ 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 పరిస్థితులు వేరు, అందరిలోనూ ఆయనే ఉన్నారు. మనం ఇలా ఉన్నాము, మనకి ఇవన్నీ చేయడం ఇష్టం లేదు, వాళ్ళకి అవన్నీ చేయడం ఇష్టం, కానీ ఆయన ఉన్నారు కదా వాళ్ళతో కూడా. ఎవరిని వేరే మనిషిని మీరు నాకు తప్పు పట్టకూడదు. నాకు నేను చెప్పినట్టు తెలుగు వర్డ్ రావట్లా, జడ్జి చేయకూడదు. అందుకని నేను జడ్జి చేయను, నేను రాను, నేను 2 చేయను. మీకు నచ్చింది, మీకు స్వామికి ఎలా ఉంటే ఇష్టం అని మీకు తోస్తుందో అదే ఫాలో అయ్యారు మీరు. అదేనండి, అది ఒక బెంచ్ మార్క్. ఏంటి నేను ఈ మాట మాట్లాడుతున్నా, ఈయన వింటున్నారు, ఆయన నచ్చుతుందా, నేను బృందావనం వెళ్ళినప్పుడు నేను చూడగలను అసలు ఆయన వైపు. సో స్వామి మీకు క్వాలిటీ కంట్రోల్ లాగా పనిచేశారనమాట లైఫ్లో. అవునండి, ఆయన క్వాలిటీ కంట్రోల్, ఆయన కాన్షియన్స్ కంట్రోల్ అన్నీ. అరుణ గారు, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు అన్నారు ఇప్పుడే, మీరు కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల, అఫీషియల్ ఈవెంట్స్, ఫార్మల్గా కూడా మీరు మీ బాసెస్ నుంచి, మీ టాప్ మేనేజ్మెంట్ నుంచి కొన్ని రిప్రిమెంట్స్ తీసుకోవాల్సి వచ్చింది అని. అలాంటివి జరిగే ఉంటాయి, 2-3 సార్లు జరిగి ఉండొచ్చు మీరు చెప్పిన ప్రకారం. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది, అలవాటైందో లేదో తెలీదు, బట్ అర్థమైంది మీ గురించి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన కన్విక్షన్స్ మీద డిపెండ్ అయ్యి దాన్నే ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఎంత మటుకు ఎదుటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోగలరంటే, ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ వీ గెట్ అండ్ ద లెవెల్ ఆఫ్ రిఫ్యూజల్ దట్ వీ ఫేస్, ఇవి ఎలా ఉంటాయంటారు? వీటిని ఎలాగ హ్యాండిల్ చేసుకోవచ్చు అంటారు? అంటే పీపుల్ ఈ అర్థం చేసుకునే పరిస్థితిలో కానీ అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటుందా వాళ్ళకి అని? 10 మందిలో ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ దీనికి? స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అంటే మళ్ళీ నేను చెప్పిన దానికే వెళ్ళాలి. నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, ఈవెంట్స్ అంటే ఏమవుతుంది అక్కడ ఏంటి అనేది. ఐఎమ్ షూర్ మీ అందరికీ తెలుసు కోఆపరేట్ ఈవెంట్స్. 10 మందిలో 7-8 మందికి అర్థం కాదండి. అలా అని వాళ్ళని తప్పు పట్టలేము. నేను చెప్పినట్టు ఆ 7-8 మందిలో 4 మంది టైం వృధా, ఈ అమ్మాయితో మాట్లాడడం అని వదిలేస్తారు. ఇంకో 4 అటు ఇటు కాకుండా సరేలే ఆవిడకు ఉండుంటుంది కానీ మనలాంటిది కాదు, టైం వేస్ట్. ఇద్దరే ఉంటారు. వాళ్ళు కూడా మీ వైపు దూకేసి మీలా ఆలోచించరు, కానీ మిమ్మల్ని జడ్జి చేయరు. వాళ్ళు వచ్చే వాల్యూ సిస్టమ్, వాళ్ళే నేర్చుకుని వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది.
నాకు ఎప్పుడూ అనిపించేది ఎంట్రీ లెవెల్ నుంచి, అంటే నేను అప్పుడు బాగా చెప్పాలంటే మొదటి జాబ్ అమాయకంగా ఉండేదాన్ని. స్వామి చెప్పినట్టే ఉంటుంది అనుకునేదాన్ని. బయట అందరూ ఇలాగే ఉంటారు, అందరూ ఆయన మాట వింటారు, ఓకే, అందరూ నాలాగానే వింటున్నారు ఆయన్ని, ఆయన చెప్పింది. బృందావనం వచ్చి వినకపోవచ్చు, చర్చ్ వెళ్ళి వింటారు, బైబిల్ చదువుతారు అందరూ, ఆయన అదే చెప్తున్నారు, తెలుగులో చెప్తున్నారు. అందరూ మాస్కి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, ఆయన అదే చెప్తున్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్లో చెప్తున్నారు అంతే. సో అందరూ వింటారు. ఆ మొదటి షాక్ వచ్చాక అర్థమవుతుంది, అందరూ వింటారా, వినరు, విన్నవాళ్ళు మర్చిపోతారు, గుర్తున్న వాళ్ళు పాటించరు, పాటిస్తున్న వాళ్ళు మీరు 10 శాంపుల్ తీసుకుంటే 2కి వస్తుంది, అది పాటించే వాళ్ళు కూడా మధ్యలో వదిలేసేవాళ్ళు ఉంటారు. సో అదంతా అయ్యి 2 మందికే వస్తుంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఆ 2లో నేను ఒకటి అవ్వాలి. అంటే నేనేదో ప్రపంచానికి చూపించక్కర్లా, నేను ఆయన చెప్పింది చేస్తున్నాను, ఆయనకి చూపిస్తే చాలు. నేను అన్నట్టు ఆయన పక్కన నుంచి చూస్తూ వింటూ, నాట్ దో రిలేటెడ్, నేను మా ఆయన ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కారులో వెనకాల ఈయన కూర్చున్నారు అనుకుని డ్రైవ్ చేస్తాడు. స్వామికి ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేయడం ఇష్టం ఉంటుందా? ఓకే, మన ఇద్దరం వాదించుకుంటున్నాం, ఆయనకి ఇష్టం ఉండదు. మనం ఆయన్ని తీసుకెళ్తున్నాం ఎక్కడికో, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉండాలి, ఆయనకి నచ్చినట్టు మాట్లాడుకోవాలి, ఎవరి గురించి మాట్లాడకూడదు, ఆయన గురించి మాట్లాడుకోవాలి, మన ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఆయన వింటున్నారు. సో మన సమస్యలు ఏమైనా ఉంటే ఇదే టైం, మనం డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం, ఆయనకి చెప్పాలి. అది నేను నా పెళ్ళయ్యాక స్టార్ట్ చేశాను, కానీ అది నేను నా ఫస్ట్ జాబ్ నుంచి స్టార్ట్ చేశాను. స్వామి మీరు వింటున్నారు కదా, నాకు ఇది నచ్చట్లేదు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, చాలాసార్లు నాకు ఏం చేయాలో తెలీదు, అలాంటప్పుడు ఆయనే చేసేస్తారు. కాకపోతే మనందరం చాలా టిపికల్ మనుషులం, ఏదో చేసేస్తాం అనుకుంటాం. జస్ట్ మీరు చెప్పండి స్వామి నేను చేసేస్తాను, అర్థం అయ్యేది ఏంటంటే చాలా ఏళ్ళకి ఆయన చేసేస్తున్నారు, మనం నేను చేస్తున్నా, ఇది నా ఉద్యోగం. ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఇస్తారంతే. నిజానికి అన్నీ చేస్తున్నది చేయించేది స్వామి. ఇది బాగుందండి, మీరు చెప్పిన ఈ విషయం నాకు చాలా నచ్చింది, మా శ్రోతలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. జీవితంలో డే టు డే లైఫ్లో, అంటే నిత్య జీవితంలో ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సంఘటనలోనూ, ప్రతి క్షణం స్వామిని ఇంక్లూడ్ చేసుకుని, ఇన్వాల్వ్ చేసుకుని, స్వామితో కలిసి ఉండడం. మనం ఆయన్ని మన లైఫ్లో ఇన్వాల్వ్ చేయడం కాదు, మన లైఫ్ని స్వామికి నచ్చినట్టుగా జీవించడానికి ప్రయత్నించడం. ఆ ప్రయత్నం అంటూ మనం మొదలు పెడితే దానికి కావలసిన అన్ని రిసోర్సెస్ కానీ, లేదు సిచ్యువేషన్స్ కానీ, గైడ్లైన్స్ కానీ, సపోర్ట్ కానీ, సహాయం, సహకారం, దీవెనలు, ఆశీస్సులు అన్నీ భగవంతుడే ఇస్తాడు. బాగుందండి, ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది మీరు చెప్పిన మాట. నేను కూడా బహుశా ఇవాళ నుంచి అదే ప్రయత్నిస్తాను. చాలా కష్టం అండి, భగవంతుడు చూస్తూ ఉంటారు, చాలా కష్టం. స్వామిని మనం మొదటిసారి చూడగలగడం లేదు, ప్రతిసారి చూడగలగడం, స్వామిని తెలుసుకోవడం ఏమీ లేదు, అట్లీస్ట్ స్వామి దగ్గరికి రాగలగడం అనేది మనందరికీ తెలియకుండా అయిపోయిందండి. అరుణ గారు, మీరు ఆలోచించి చూస్తే మనం ఏం చేశాం దానికోసం? ఏం చేయాల, ఎక్కడో ఉన్న మనల్ని తీసుకొచ్చి స్వామి ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నారు, అది ఈజీగా అయిపోయింది. ఆ తర్వాత అక్కడ కూర్చుని ఉండడం అనేది మన పని, అది ఎప్పుడూ కొద్దిగా కష్టంగానే ఉంటుంది కదా. కష్టానికి ప్రిపేర్ అయితేనే, అది చేయడానికి ప్రిపేర్ అయితేనే భగవంతుడు లభిస్తాడు. ఇప్పుడు ఇది బాగుందండి, ఎంట్రీ లెవెల్లో అంతా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఉన్న పొజిషన్ నుంచి మీరు అప్రైజల్స్ కానీ, లేదు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ, ప్రమోషన్స్ కానీ, ఇలాంటివన్నీ మీ ద్వారా కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మనిషిలో మీరు చూసేదేంటి? మీరు అక్కడి నుంచి ఈ జర్నీ అంతా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఇంకొక వ్యక్తిని, ఒక అమ్మాయిని ఎంట్రీ లెవెల్ నుంచి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి తీసుకురావాలన్నా, లేదు మిడిల్ లెవెల్ నుంచి టాప్ మేనేజ్మెంట్కి ప్రమోట్ చేయాలన్నా, ఆ మనిషిలో మీరు పర్టికులర్గా చూసే లక్షణాలు కానీ, చూసే దేనికోసం వెతుకుతారు మీరు? అపార్ట్ ఫ్రమ్, అఫ్ కోర్స్, ప్రొఫెషనల్ కెరియర్ అండ్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్, అది ఎలాగో ఉంటుంది, మీరు చెప్పినట్టు 60% జరిగిపోతూ ఉంటుంది. ఆ మిగిలిన 40% మీ దృష్టిలో ఏంటి? జనరలీ
ఎవరినైనా అప్రైజ్ చేయాలంటే అది అమ్మాయిలే కాదు అబ్బాయిలైనా కూడా చాలా చాలా కామన్గా వాడే పదం విల్ ఇష్యూవా స్కిల్ ఇష్యూవా అంటారు. ఈజీ అర్థం చేసుకోవడం. విల్ అంటే చేద్దాము అన్న అసలు ఉద్దేశం ఉందా, స్కిల్ అంటే చేసే తెలివితేటలు, కెపాసిటీ ఉందా. కెపాసిటీలో నాకు ఎప్పుడు ఎవరి మీద డౌట్ ఉండదు. సో ఆమె అందరికీ ఒకటే ఇస్తారు. నేను అన్నట్టు అది వాడుకోవడం బట్టి ఉంటుంది, ఎలా వాడుకుంటారు. విల్ ఇష్యూ చాలామందికి కష్టపడి పనిచేయడం, కనీసం పనిచేసే 8 గంటలు 9 గంటలు చేస్తున్నామా, మనసు పెట్టి చేస్తున్నామా అనేది ఉండదండి. 10 ఏళ్లలో నేను గమనించింది అదే. నాకు డబ్బులు వస్తున్నాయా, డబ్బులు వీళ్ళు నాకు 8 గంటలకు ఇస్తున్నారు, చేసి వెళ్ళిపోతాను. నేను చేసిన దానివల్ల నేను ఎవరికైతే చేసి ఇస్తున్నానో వాళ్ళు దాన్ని అలా తీసుకుని చేయగలుగుతున్నారా, మళ్ళీ మొత్తం చేసుకోవాల్సి వస్తుందా, చేసిన పని వల్ల ప్రయోజనం ఉందా లేదా. సో మీరు ఎంట్రీ లెవెల్ అడిగారు కాబట్టి ఎంట్రీ లెవెల్లో నేను చూసేది అది. నీకు చిన్న పని ఇచ్చినా అంటే 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తేడా ఉంటుంది ఇచ్చే పనిలో. వీళ్ళు చేయగలుగుతారు అని ఎక్కువ పని, కొంచెం ఎక్కువ కాంప్లెక్స్ పని ఇస్తాం. 2 ఏళ్ళు ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళు 22 23 ఏళ్ళ వాళ్ళు ఇంతే చేయగలరు. నీకు ఏది ఇచ్చినా సరే నువ్వు చేసి పనిని సూపర్వైజర్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు నువ్వు దాన్ని 100% చేసావా లేదా అనే కనీసం స్పృహ వాళ్ళకుంటే చాలు. నాకు ఇచ్చిన ఏ పైన నేను 100% చేస్తాను అనే స్పృహ అనే వాల్యూ ఉండాలి వాళ్ళకి. అది చాలు వాళ్ళు ఎదగడానికి. వాళ్ళు నేను చెప్పినట్టు మెల్లిగా పిల్లలు బోర్లాబడి పాకి కూర్చుని నుంచుని అలా ఎదిగే వాళ్ళు ఇలాంటి వాళ్ళు. నేను 90% అలాంటి వాళ్ళనే చూస్తాను నా 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 కింద నా టీంలో పనిచేయడానికి. ఎంట్రీ లెవెల్లో మీరు ఎవరినైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే నా క్రైటీరియా అయితే ఇదే. వాళ్ళకి తెలివితేటలు అందరూ ఒకటే తెలివితేటలతో వస్తారు. చెయ్యాలి అనే స్పృహ, చేస్తున్న పని సరిగ్గా చేయాలని ఉంటే చాలు. అది 60% 70%. 30% వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఎలా ఉన్నా మనకి మనం దాని గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే పని మనకి మన పని వాళ్ళ వల్ల జరిగే ఎండ్ పని సఫర్ అవ్వనంతసేపు అండ్ వాళ్ళు బాగా చేయగలుగుతున్నంతసేపు వ్యక్తిగతంగా వాళ్ళ చాయిసెస్ వాళ్ళవి, వాళ్ళు ఎలా ఉంటారు అనేది. సో ఎంట్రీ లెవెల్ అది. స్వామి చెప్పినట్టు వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. సో మనం చేసే పనిని పరిపూర్ణంగా మనసంతా పనిలో పెట్టి చెయ్యాలంటారు. అంతే, అది లెవెల్ బట్టి ఉండదు. కానీ ఎంట్రీ లెవెల్లో నుంచి ఎదగాలంటే అది తప్పకుండా ఉండాలి. సో మినిమం మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఇది అని. మిడిల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి కొంచెం పక్కన వాళ్ళతో మెలగగలగాలి. ఎందుకంటే మిడిల్ లెవెల్లో మీరు ఒక్కరే చేయరు కూర్చొని, మీకు ఇంకో 2 ఉంటారు, వాళ్ళిద్దరి చేత చేయించగలగాలి. స్వామి ఒక సమ్మర్ కోర్స్లో, సరే చెప్తానులేండి, రేడియో సాయి వాళ్ళకే కదా, సమ్మర్ కోర్స్లో 2 hours కూర్చోవాల్సి వచ్చేది మధ్యాహ్నం పూట. పొద్దున్నే దర్శన్కి 5కి వచ్చేవాళ్ళం. 5ంటికి వచ్చి మధ్యాహ్నం వరకు కూర్చుని సమ్మర్ కోర్స్లో సాయంత్రం స్వామి లడ్డు పోతురేకులు ఇచ్చేవారు, తీసేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఒకరోజు చాలా బద్ధకంగా చదువుకుంటున్నాను, పైగా ఎగ్జామ్స్ ఉన్నాయి ICW. మా బావగారు ఒప్పుకునేవారు కాదు, అక్కడ వచ్చి చదువుకునేవారు. ఆ రోజుల్లో పుస్తకాలు తెచ్చుకోవచ్చు, పుస్తకం పెన్ను తెచ్చుకోవచ్చు. అక్కడ కూర్చొని స్వామి వచ్చే వరకు చదువుకో, దర్శనయ్యాక కూర్చొని చదువుకో అనేవారు. చాలా మంది స్టూడెంట్స్ నోట్స్లు కూడా రాసుకుంటూ ఉండేవాళ్ళు. నాకు గుర్తు బొమ్మలు కూడా గీసి ఇచ్చేవాళ్ళు, పిల్లలు బొమ్మలు కూడా గీసి స్వామికి ఇచ్చేవారు, తీసుకునేవారు వచ్చి. అవునవును. సో అక్కడ చదువుకునేవారు. సరే ఇంకా చదువుకునేదాన్ని వచ్చి. అలాంటప్పుడు రోజు నేను కొంచెం బతికించేసి ముందర రోజు చేశాను కదా, వెళ్ళిపోదాం లేచి అని వచ్చేసాను. ఆయన
ఆయన ఎక్కడి నుంచి ఏదైనా కనెక్ట్ చేసేయగలరు. చెప్తున్నది రామాయణం, అందులోంచి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఈ పాయింట్ వచ్చింది మధ్యాహ్నం డిస్కోర్స్లో. లీడ్ బై ఎగ్జాంపుల్ చేయాలి. రాముడు లీడ్ బై ఎగ్జాంపులే చేశాడు. అందుకే మిగతా 3 బ్రదర్స్ కూడా ఆయనలాగానే ఉండేవారు. ఆయన మిర్రర్ ఇమేజెస్ లాగా ఉండేవాళ్ళు అని చెప్పారు. రాముడు ఎలా నడిస్తే అలాగే నడిచేవాళ్ళు. అట్లా ఎందుకు ఈయన చెప్పింది చేసేవారు. వాళ్ళు ఆయన్ని చూస్తూ చూస్తూ పెరిగి అలాగే తయారయ్యారు మిగతా 3. మీరు లీడ్ బై ఎగ్జాంపుల్ చేయకపోతే మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్న వాళ్ళు ఎలా ఉంటారు? స్వామిని చూడండి. స్వామి రోజు ఆయన చెప్పారు ఈ మాట. స్వామి రోజు షేవ్ చేసుకుని వస్తారు. రోజు షేవ్ చేసుకుంటారు స్వామి. మధ్యాహ్నం పూట కూడా చేసుకుంటారు ఒక్కొక్కసారి. లేకపోతే ఈ పిల్లలందరూ చేసుకోరు. అది చెయ్యాలి. మీ ప్రయారిటీస్ ఉండాలి. నేను ఇంకో 10 మందిని లీడ్ చేస్తున్నాను అంటే వాళ్ళు కూడా నేను చేస్తున్నది కరెక్ట్ అయితే అదే చేయాలి అంటే నేను అది చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. సరే విన్నాను, బాగానే ఉంది, ఓహో నాకు అర్థమైంది అనుకున్నాను. తర్వాత ఒక 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ మీరు ఇందాక చెప్పాను ప్రయారిటీస్ ఈ మధ్య వాళ్ళకి తెలియట్లేదు. సినిమాలకి వెళ్తే సెంటు పూసుకుని వెళ్తారు బాగా రెడీ అయ్యి, స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి క్యాస్టర్ ఆయిల్ ఫేస్లు. స్వామే కదా అని చెప్పి ఉన్నపడాన్ని లేచి వచ్చేస్తారు. స్వామికి మీరు బాగుండి చక్కగా కనిపించక్కర్లేదా? నేను మీకోసం రెడీ అయ్యి రావట్లేదు. ఆ రోజు నుంచి అనుకున్నాను నేను ఆయన చక్కగా నవ్వుతూ ఉండాలి ఎప్పుడు ఫ్రెష్గా. అంటే నేను అలాగే వెళ్ళాలి. నేను ఇట్లాగా జిడ్డు మొహం వేసుకుని వెళ్ళి ఆయన చేత అనిపించుకున్నాను. 10,000 మంది విన్నారా? సో ఆఫీస్లో నేను అదే స్టార్ట్ చేశాను. నేను ఒకవేళ ఒక పని ఏదైనా వచ్చి అది ఆ రోజు నేను పూర్తి చేయాలి, 8 గంటలు సరిపోదు అంటే నేను కూడా కూర్చుంటా వాళ్ళతో పాటు. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళే వరకు నేను అక్కడే ఉంటాను. నా ఇంటిగ్రిటీ ఎక్కువ. ఎప్పుడైనా ఒక తప్పు జరిగితే ఇదంతా మిడిల్ లెవెల్లో, చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంత మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మిడిల్ లెవెల్లో ఒకసారి మీకు టీం వచ్చాక మీరు లీడ్ బై ఎగ్జాంపుల్ చేయకపోతే మీకు ఆ రెస్పెక్ట్ రాదు. రెస్పెక్ట్ పక్కన పెట్టండి, అవుట్కమ్ రాదు. అందరం అక్కడ అవుట్కమ్ కోసం ఉన్నాం. స్వామి ఎప్పుడు చెప్తారు, తీసుకునే డబ్బులకి 1 పైసా తక్కువ చేయకండి, ఎక్కువ కూడా చేయకండి. తక్కువ చేయడం తక్కువ డెఫినెట్గా చేయకూడదు. ఓకే, అక్కడ స్టార్ట్ చేయాలి. తక్కువ చేయకూడదు అనేది ఉంటే ఎన్ని ఎక్కువ చేయొచ్చు అనేది డిసైడ్ అవ్వచ్చు. మనకున్న ఫ్యామిలీ కమిట్మెంట్స్తో వాటితో 2 సార్లు ఎక్కువ చేయొచ్చా, 3 సార్లు ఎక్కువ చేయొచ్చా తీసుకున్న దానికి, అవంతా లీడ్ బై ఎగ్జాంపుల్ చేయకపోతే అవ్వదు. అది కుదరదు. మీరు చేస్తేనే వాళ్ళు చేస్తారు. సో మీరు మిడిల్ లెవెల్ నుంచి ఎవరినైనా ఎదిగించాలి అంటే అది చూడాలి. నా అంతటి నేను పని చేసేయగలను, ఎందుకంటే అప్పటికి 5 ఏళ్ళు బట్టి చేసేస్తున్నా. నాతో పాటు ఇంకో 2 పెట్టినప్పుడు వాళ్ళ చేత చేయిస్తూ నేను చేసుకోవడం అనేది అక్కడ మీ శాతం చేంజ్ అయిపోతుంది. మీ 60% 40 అయిపోతుంది. 60% మీరు మీ వాళ్ళని చేత చేయిస్తున్నారా లేదా అనేది చూడగలగాలి. లీడ్ బై ఎగ్జాంపుల్కి అతిపెద్ద ఉదాహరణ మన స్వామి. అది మనకు తెలిసిందే. సాయి ఎప్పుడు చెప్పింది తప్పక చేస్తారు, చేశాకే చెప్తారు కూడా. సో అది మీరు స్వామి జీవితం నుంచి అదొకటి నేర్చుకుని, ఆయన సందేశం నుంచి అదొకటి నేర్చుకుని అది అప్లై చేయడం వల్ల మీ ఆర్గనైజేషన్లో మీకు రిజల్టే కాకుండా రెస్పెక్ట్ కూడా దొరికిందని చెప్తున్నారు. అండ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి ప్రమోట్ అవ్వాలన్నా లేదా అక్కడ దాకా చేరుకోవాలన్నా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అని కూడా చెప్తున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. మోస్ట్ అని చెప్పచ్చు, అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. బాగుందండి. అరుణ గారు, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పటిదాకా మనం ఒక ఆర్గనైజేషన్లో, ఒక కార్పొరేట్లో పని చేసేటప్పుడు ఎన్ని రకాల మనుషుల్ని మనం కలుస్తాము, ఎన్ని రకాల వ్యక్తిత్వాలని చూస్తాము, ఎంతమంది వ్యక్తులతో ఎలాగ ఉండాలి, మన లైన్స్ మనం డ్రా చేసుకుని ఎక్కడ దాకా ఉండాలి, ఇవన్నీ బాగా చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు స్వామి దయ వల్ల మనం స్వామిని చూడగలిగాము, ఆయన చెప్పిన 4 మాటలు వినగలిగాము, అందులో నుంచి ఒకటి తీసుకోగలిగాము, అందులో కొద్దిగా
అది అప్లై చేసి లైఫ్లో జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదంతా బాగానే ఉంది. అంటే స్వామి అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మాటలు వినలేదు వాళ్ళు, ఆయన సందేశం ఏంటో వాళ్ళు గ్రహించలేకపోయారు. చాలామంది ఉన్నారు. అంటే మనం గ్రహించామని కాదు, కాకపోతే ఇంకా స్వామి గురించి తెలుసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్లతో పని చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది ఉంటారు. ఒక ఆర్గనైజేషన్లో అందరూ స్వామి డివోటీసే ఉండాలని రూల్ ఏమీ లేదు కాబట్టి చాలామంది ఉంటారు బహుశా అలాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళతో కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఏమైనా డిఫరెన్స్గా అనిపించిందా? లేదు వాళ్ళతో ఎంత ఈజీ, ఎంత కష్టం? ఇందాక నేను మీకు ఫిల్టర్ చెప్పాను. 10 మందిలో నుంచి ఫిల్టర్ చేసుకుంటూ వస్తే ఇద్దరే మిగులుతారు. నేను ఇద్దరే మిగులుతారు అంటే లైక్ మైండెడ్ ఇద్దరే మిగులుతారు అని. ఆ ఇద్దరు స్వామి డివోటీస్ అవుతారు అని కాదు. అవసరం లేదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ విలువలు పట్టి వాళ్ళకి స్వామి తెలియక్కర్లేదు. అయినా వాళ్ళ లైఫ్ ఆయనకి ఇష్టం వచ్చినట్టే జీవిస్తూ ఉంటారు. స్వామి అంటే ఎవరో తెలియకపోయినా, ఆయన మెసేజెస్ గురించి తెలుసుకోకపోయినా కూడా స్వామి విలువల్ని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అంతే, తప్పకుండా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫస్ట్ జాబ్లో, రెండో ఉద్యోగంలో, అన్నిట్లోనూ నాకు బాగా క్లోజ్ అయ్యి 13 ఏళ్ళు అయిపోయినా నేను ఇంకా వాళ్ళతో మాట్లాడి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంటాను. వాళ్ళకెవరికి స్వామి తెలీదు. వాళ్ళెవరూ ఆయన్ని వినలేదు, చూడలేదు ఎప్పుడు. వాళ్ళకి ఈ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆయన పుట్టపర్తిలో ఉంటారు అని తెలుసు అంతే. ఇండియాలో లేని వాళ్ళకి అసలు ఆయన ఎక్కడుంటారు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఆయన ఎలా ఉండాలి మనుషులు అనుకుంటారో అలాగే ఉంటారు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలాగే ఉంటున్నారు. అందుకని అందరూ ఆర్గనైజేషన్స్లో నైతికంగా ఎదిగిన వాళ్ళందరూ ఆయన డివోటీస్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ బేసిక్ వాల్యూ సిస్టమ్ బాగుంటే అందరూ ఆయన పిల్లలే. వాళ్ళ అమ్మ నాన్న వేరే పేరు పెట్టి చెప్పుంటారు అంతే. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పెంచినప్పుడు వాళ్ళు నమ్మిన దేవుడిని మాట చెప్పి ఇవే వాల్యూస్ చెప్పుంటారు. సో స్వామి ఫామ్కి వాళ్ళు దాన్ని చేసుకోలేరు. కానీ ఈవెన్చువలీ అవుట్కమ్ ఏంటి? అందరూ ఆయనకి ఇష్టం వచ్చినట్టే ఉంటున్నాం. నేను ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన విన్నాను కాబట్టి చేయగలుగుతున్నా. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి విని అలా ఉంటున్నారు. కొంచెం మంది వాళ్ళు స్వతహాగా అట్లాంటి వాళ్ళు పని చేయాలి, పని చేసినప్పుడు 100% చేయాలి, ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు, మన పని మనం చూసుకుని వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద రోల్స్లో ఉన్నారు. నా 13 ఏళ్ల క్రితం నుంచి స్టార్ట్ అయిన నా ఫ్రెండ్స్, నేను ఎక్కువగా ఆఫీస్ని ఇంటికి తీసుకెళ్ళాను. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. వాళ్ళెవరూ స్వామి డివోటీస్ కాదు. వాళ్ళందరూ వాళ్ళు చేసే పనులలో టాప్ మోస్ట్ రోల్స్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఆయన ఎట్లా మనుషులు ఉండాలనుకుంటారో అలా ఉంటారు. సో కొన్ని విలువల్ని మనం ఐడెంటిఫై చేసుకుని, కొన్ని విలువల్ని మనం గుర్తుపెట్టుకుని వాటిని ఫాలో అవడం వల్ల తప్పకుండా మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలం. ఇటువంటి కార్పొరేట్ వరల్డ్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా మన ప్రమోషన్ అంటే ఉన్నతి అనేది తప్పక జరుగుతుంది అని చెప్తున్నారనమాట. నిజం అన్నిటికన్నా ఎక్కువ పవర్ఫుల్. నిజం లైఫ్ మొత్తం జీవితంలో అన్నీ వస్తాయి పోతాయి, కానీ మీరు ఆ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అంటారు, నిజం అలాగే ఉండిపోతుంది. దాన్ని పట్టుకుని ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం అయినట్టే ఉంటారు. వాళ్ళు ఏ మూలున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన స్పిరిట్ని తీసుకుని చేస్తారు. వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం ఆయనకి అనుకుంటున్నాం, మనం ఆయన చూసాం. వాళ్ళు వెళ్ళి చర్చ్లో జీసస్ని చూసి వస్తారు. కానీ ఆయన ఎలా అయితే మనుషులు ఉండాలనుకుంటున్నారో అలాగే ఉంటారు. అందుకని అందరూ స్వామి డివోటీస్ అయితేనే ఇలా ఉండాలి అనేది మనం అలా అనుకుంటే మనకి బాగా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆయన దగ్గర నుంచి వచ్చాం. కానీ ఐ థింక్ 10 మందిలో 5 కాని వాళ్ళు కూడా ఉంటారు. నేను 5 ఎందుకు అంటున్నాను అంటే,
13 ఏళ్లలో ఫస్ట్ ఇయర్ చెప్పాల్సి వచ్చేది ఈయన ఎవరు అంటే. 2-3 ఏళ్ల తర్వాత జనాలకి పెరిగింది, స్పృహ పెరిగింది, ఆయన ఎవరనేది తెలియడం మొదలెట్టింది. సో చెప్పాల్సిన అవసరం రాదు ఇప్పుడు. నా డెస్క్ మీద ఆయన క్యాలెండర్ ఉంటుంది, 365 365 రోజులు థాట్ ఫర్ ద డేస్ ఉంటుంది. ప్రతిరోజు మారుస్తాను వెళ్ళి. ఇప్పుడు చెప్పక్కర్లా, ఈయన ఎవరు అని అడిగేవాళ్ళు లేరు. సో 13 ఏళ్లలో మారిపోయింది. సాయి మూమెంట్ ఎక్కువ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కువ అయింది. చాలా రీసెంట్గా నాకు అనిపించింది, అంటే ఓకే ఏదో చేశాను అయితే నేను 13 ఏళ్లలో నాకు ఇది వినడానికి వచ్చింది అని. నా ఫోన్ మీద ఆయన స్క్రీన్ సేవర్ ఉంటుంది. ఫోన్ వచ్చింది, తీసుకున్నాను, స్వామి కనిపిస్తారు ప్రతిసారి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కంపెనీలో ఆయన కూడా చాలా టాప్ మోస్ట్. ఆయన అడిగారు, నువ్వు వెళ్తావా ఆయన దగ్గరికి, ఇప్పటికీ వెళ్తావా? నాకు ఇప్పటికీ అనేది అర్థం కాల. వెళ్తాను, వెళ్తూనే ఉన్నాను, వెళ్తాను. ఆయన మరి అంటే ఆయనకంతటా ఆయనకు అనిపించిందో చెప్పాలని మనకి తెలియదు, వాళ్ళకి మనసులో ఏమొస్తుందో. నీకు తెలుసా, మీకు మిగతా వాళ్ళకి ఆ తేడా తెలిసిపోతుంది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చే వాళ్ళు వేరేగా ఉంటారు. నేను అడగను కూడా అడగల వేరంటే ఏంటి, ఎందుకంటే నాకు అనవసరం వేరంటే ఏంటో. నాకు ఆయన ఇష్టం వచ్చినట్టు నేను ఉంటున్నాను అంతే. ఆయన అన్నారు ఆ మాట, మీరు వేరేగా ఉంటారు, మీకు తేడా తెలిసిపోతుంది. నేను అప్పుడు చెప్పాను, తెలియకపోతే ఎట్లా, ఆయన మెసేజ్ మేమే కదా తీసుకురావాలి బయటికి. కొంచెం ప్రౌడ్గా అనిపించి అనుంటానన్నమాట. ఆయన దగ్గర నుంచి క్రెడిట్ తీసుకోవాలని కాదు. విచ్ మీన్స్ ఏదో ఉంది ద వే మనం చేయడం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన తెలియకపోయిన వాళ్ళు చాలామంది ఇలాగే ఉండేవాళ్ళు ఉంటారు. అండ్ ఏమవుతుందంటే చాలా సహజంగా మనం వెళ్ళి వాళ్ళతోనే అటాచ్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే ఆ వైబ్స్ తెలిసిపోతాయి, వీళ్ళు మనలాంటి వాళ్ళు. అందుకని అందరూ ఒక రకంగానే ఉండరు, అందరూ ఆ 8 మందిలానే ఉండరు, అందరూ ఇద్దరులాగానే ఉండరు, అందరూ ఉంటారు. మీరు కూరగాయలు గంప తీసుకుంటే అన్నీ ఉంటాయి. మీకు ఇష్టం లేదని కాకరకాయలని బయటపడేయం కదా. సో బాగుంది అరుణ గారు. మీరు ఇప్పటిదాకా మాతో ఏది షేర్ చేసుకున్నారో అది మీరు లైఫ్లో నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నారు, పాటిస్తున్నారు అనే విషయం అయితే ప్రస్ఫుటంగా తెలుస్తోంది. మన శ్రోతల కోసం ఇంకొక మాట, అరుణ గారికి టాప్ 100 అప్కమింగ్ సిఎఫ్ఓస్ ఆఫ్ ఇండియా అనే అవార్డులో ఆవిడ సెలెక్ట్ అయ్యారు. ఆవిడకి ఆ అవార్డు కూడా వచ్చింది. లాస్ట్ మంత్ డిసెంబర్లో ఢిల్లీలో ప్రజెంట్ చేశారు, అక్కడికి వెళ్ళి వచ్చారు. మరి ఇంత ఉన్నత స్థాయికి ఇటువంటి అవార్డులు, రివార్డులు ఇవన్నీ సంపాదించుకుంటున్నారు అంటే దానికి వెనకాల స్వామివారి అపారమైన దయా, గైడెన్స్, ప్రేమ ఉన్నాయి అనడంలో సందేహమే లేదు. కానీ దానితో పాటుగా చెయ్యాలి అనే సంకల్పం కూడా మీలో ఉంది, అది తెలుస్తుంది. మీ ఇంత మంచి ఎక్స్పీరియన్సెస్ని, ఇంత మంచి లైఫ్ లెసన్స్ని, ఇన్ని జీవిత పాఠాలని మా శ్రోతలతో పంచుకున్నందుకు, ముఖ్యంగా ఇది మేము చేస్తున్నది కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉండే గ్రూప్ కోసం అన్నమాట. కాలేజీల నుంచి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే కొద్దిగా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇలా కూడా ఉండొచ్చు, ఇలా ఉంటే కూడా ఎంతో జీవితంలో పైకి వస్తాము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. అందులో మీరు వచ్చి మీ అభిప్రాయాల్ని, మీ అనుభవాల్ని, మీరు నేర్చుకున్న వాటిని మాతో ఇంత అందంగా పంచుకున్నందుకు మేమందరం మీ కృతజ్ఞులం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్. థ్యాంక్స్ అండి. నేను మొదలుపెట్టిందే మళ్ళీ ఎండింగ్ కూడా అదే చెప్తాను. తెలుగు రేడియో సాయి నేర్పిస్తోంది, ఇంకా ఎక్కువ నేర్చుకుంటాను. చాలా థ్యాంక్స్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. సాయిరామ్. సాయిరామ్ అండి. నీవు చేయవలసిన మార్గం ఒక్కటున్నది. నీ ఇంద్రియములను మనస్సుతో చేర్చు, మనస్సును ఆత్మతో చేర్చు. ఏ కర్మను ఆచరించినా గాని ఆత్మార్పిత భావంతో నువ్వు ఆచరించు. అది ఏ పిప్పిలాద మహర్షి చెప్పినటువంటి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. భగవత్ ప్రీత్యార్థంగా నీవు కర్మలు ఆచరించు. కర్మను నీవు పూర్తి మాననక్కర్లేదు.
నీ వ్యాపారమును నీ చేయి, నీ ఉద్యోగమును నీవు చేయి, నీవు చేయవలసినటువంటి యొక్క ప్రాక్టీస్ నువ్వు చేసుకో. డాక్టర్ గా ఉండు, లాయర్ గా ఉంటుండు, ఇంకే విధమైనటువంటి బ్యాంకర్ గా ఉంటుండు, ఎన్ని ఉండినప్పటికీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. నీవు చేసే ప్రతి పని కూడాను ఇది ఒక వర్షిప్ గా మేము మార్చుకో. ఈ విధంగా చేసినప్పుడు పునర్జన్మ నవిద్యతే. If you can perform on this నీకు basis, జన్మము లేదు. there is no more rebirth for you. కేవలం మాటలతో మాత్రం చెప్పి ఈ కర్మలంతా కూడా కృష్ణ అర్పణము అనుకొని చేస్తే కాదు, హృదయముతో చెయ్యాలి. మాటలతో చేసినటువంటి అర్పితముకు మాటలతోనే వస్తుంది లాభం. Results స్వామి also రండి will మా be ఇంటికి worthy. అనిపించడం, నాయన వస్తాను మీ ఇంటికి అంటాను అంతే. నేను రావటం లేదు, నీవు పిలిచటం లేదు. He will also హృదయంతో come పిలిచినప్పుడు about- హృదయంతోనే వస్తాను. And యద్భావం certainly తద్భవతి. కనుక ఎట్టి ఆశను అట్టి భావం, The ఎట్టి desire, భావము so the అట్టి feeling. ఫలం. కనుక నీవు ఏది చేసినప్పటికీ నీవు హృదయపూర్వకంగా చేయి. మానవుని యొక్క heart. హృదయమునందే శత సహస్ర నాడులంతా కూడా నువ్వు సర్వవ్యాపిగా పోతున్నాయి, దేహమంతా Lakhs of వ్యాపించి ఉంటున్నాయి. Lakhs of nerves are spread కనుక into the entire హృదయము body. లోపల సత్సంకల్పం వచ్చినప్పుడే A good thought దేహమంతా and కూడా feeling in the heart. సత్సంకల్పంతో వ్యాపించిపోతుంది. And good కాబట్టి thought. అన్ని కూడా నువ్వు హృదయం నుంచినే వ్యాపించిపోతున్నాయి. కేవలము ఫిజికల్ హార్ట్ కాదు, Yeah. ఇది స్పిరిచువల్ హార్ట్. ఈ విధమైనటువంటి దీంతో ప్రేమపూర్వకంగా దానిని మనం ప్రసరింప చేసుకున్నప్పుడు దీనికి జన్మలనేటువంటిదే లేదు. ఈనాటి ఆధునిక సమాజంలో కూడా విలువలతో కూడిన జీవనమే శ్రేయోమార్గమని దృఢంగా నమ్మినవారు శ్రీమతి అరుణా మాధవ్. స్వామి ప్రతీక్షణం తమతోనే ఉన్నారన్న సత్యాన్ని గ్రహించి స్వామి మెప్పుకై ఆమె వేస్తున్న అడుగులు మనందరికీ దిశానిర్దేశాలు.